ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సనాతనుగా మారే విషయంలో తెర వెనుక ఏం జరిగిందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీ లేదా కేవలం తెలుగు రాష్ట్రాలపై తన ఫోకస్ పెట్టలేదు. తమిళనాడు పైన, ఉత్తరాది పైన ప్రభావం చూపేలా సనాతన ధర్మ డిక్లరేషన్ ప్రకటించారు. అందుకే పవన్ కళ్యాణ్ కొత్త తరహా కాషాయ రాజకీయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతుంది. పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఇలా పూర్తిగా కాషాయధారిగా మారిపోవడం వెనుక బీజేపీ సిద్ధాంతకర్తల వ్యూహం ఉందన్న అనుమానాలను రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. హఠాత్తుగా పవన్ సనాతన ధర్మం గురించి ఉద్యమం ప్రారంభించడానికి వెనుక లోతైన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉంటుందని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి 3.5 నెలలు మాత్రమే. ఆయన ఇంకా తనదైన ముద్ర వేయలేదు. ఈలోపే సనాతన ధర్మ రక్షణ వైపు అడుగులేశారు. తిరుపతిలో జరిగిన సభలో రాముడి విషయంలో రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. తమిళనాడులో బీజేపీ భావజాలం మరింత బలపడేలా డీఎంకే కొత్త నేత ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. అంటే ఆయన ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. బీజేపీతో ఆయన బంధం మరింత గట్టిపడిందని అనుకోవచ్చు. మొత్తంగా పవన్ సనాతన ధర్మ పోరాటం ఆషామాషి కాదని, చాలా దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని, అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందని ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై సెక్యులర్ పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం ఎలా రెస్పాండ్ అవుతుందనే విషయం ఆసక్తి రేకెత్తిస్తోంది.